హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. ఈరోజు వచ్చేసి ఒక కొత్త ట్రాలీలు అండి. అది కూడా జాండీర్ కలర్తో రెడీ అయినటువంటి కొత్త ట్రాలీల గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. వీడియోను కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తూ ఉండండి. మీకు అన్ని వివరాలు చిన్నగా చెప్పుకుంటూ వెళ్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. ఇకపోతే ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన ఛానల్ని ప్రతిరోజు కూడా ఫాలో అవుతుండండి. అదేవిధంగా మన ఛానల్ కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగకరంగా ఉంది అనుకున్న వాళ్ళకు కూడా మీ వంతు సహాయంగా షేర్ చేస్తూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా ట్రాలీల గురించి మొదలు పెడతాను, చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి వైజాగ్ అన్నమాట. వైజాగ్ మెటీరియల్తో తయారు చేసినటువంటి హెవీ బకాడీ ట్రాలీ. సో ఇప్పుడు చూపించే ట్రాలీ వచ్చేసి ఫుల్ వైజాగ్ బాడీతో తయారు చేసినటువంటి ఒక ట్రాలీ అన్నమాట. సో దీనికి వాడిన మెటీరియల్ వచ్చేసి ప్రతి మెటీరియల్ కూడా వైజాగ్ మెటీరియలే. సో దీంట్లో ఎలాంటి కల్తీ అనేది లేకుండా తయారు చేయటం జరిగింది. చూస్తున్నారు కదా కింద ఛానల్స్. ఇది ఫుల్ వైజాగ్ అనమాట, A to Z వైజాగ్. అదేవిధంగా ఒక బకాడీ ట్రాలీ. సో ఇదైతే జాండీర్కి సెట్ అయ్యే విధంగా మనం మేకప్ అనేది వేయటం జరిగిందండి. అదేవిధంగా ఇది వచ్చేసి రాబార్ కూడా రింగు రాబార్ అనమాట. చూశారు కదా, ఆ రింగుని మనం రాబార్కి పైన పెట్టి తయారు చేయడం జరిగింది. ప్లాట్ఫామ్ చూశారు కదా, ప్లాట్ఫామ్ వచ్చేసి 6mm ప్లాట్ఫామ్ అండి. అదేవిధంగా పోస్టులు కూడా 5 ఇంచుల వైజాగ్ మెటీరియల్ వాడినటువంటి బయటి పోస్టులు. ఈ నెంబర్ అయితే తాత్కాలికంగా వేయటం జరిగిందండి. అదైతే పర్మనెంట్ కాదు. ఆ నెంబరు AP37 అని ఉంది కదా, అది జస్ట్ తాత్కాలికంగా వేయటం జరిగింది. ఇంకా దీన్ని అయితే మనం ఎవరికి అమ్మలేదు. మీకు కావాలంటే నన్ను సంప్రదించండి. లేదు ఇంకా వేరే మోడల్గా ఏమైనా కావాలన్నా నేను తయారు చేసి ఉంచుతానండి మీకోసం. అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి పాత ట్రాలీలు, లేదు ఏమైనా డొక్కు ట్రాలీలు ఉన్నా కానీ నేను ఖచ్చితంగా కొంటానండి. లేదంటే ఒకవేళ నా ద్వారా అమ్మి పెట్టమన్నా అమ్మి పెడతాను. మీకు ఏ విధంగా కావాలన్నా నేను ఆ విధంగా మీకు సహాయపడతానండి. మా లొకేషన్ వచ్చేసి ఖమ్మం అండి. ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. చూశారు కదండి, ఇదైతే A to Z వైజాగ్ హెవీ బకాడీ ట్రాలీ అనమాట. 6mm ప్లాట్ఫామ్ వాడాము. అదేవిధంగా 18 ఇంచుల డోర్లు. పొడవు వెడల్పు చూసుకున్నట్టయితే పొడవు వచ్చేసి 10.5 ఫీట్లు అండి. అదేవిధంగా వెడల్పు వచ్చేసి 6 ఫీట్లు. సో దీంట్లో అయితే ఎలాంటి కల్తీ లేదండి. కంప్లీట్గా వైజాగ్ మెటీరియల్తో తయారు చేసినటువంటి ఒక హెవీ బకాడీ ట్రాలీ. దీని పక్కనే ఇంకో ట్రాలీ ఉంది చూసారా, సేమ్ కలర్తో. అదైతే మనం ఆల్రెడీ ఒక కస్టమర్ దగ్గర అడ్వాన్స్ తీసుకొని తయారు చేయటం జరిగిందండి. సో అదైతే ఆ కస్టమర్కే రెడీ చేయటం జరిగింది. కస్టమర్కి కూడా నేను చెప్పటం జరిగింది రెడీ అయిందని. సో ఆ సారు కూడా వచ్చి ఒక 2 డేస్లో తీసుకుంటా అని చెప్పారు. సో రెండు కూడా సేమ్ అనమాట. ఇది ఆ పక్కనే ఉన్న 2 ట్రాలీలు కూడా A to Z వైజాగ్ హెవీ బకాడీ ట్రాలీలు అనమాట. సో చూస్తున్నారు కదా, పక్కన ఒకటి ఉంది. సో దానికేమో బొమ్మలు కొంచెం వెరైటీగా వేయించామన్నమాట. నెంబర్స్ ఏదో వేయించుకున్నారు ఆ కస్టమరు, DJD అని. ఆ డోర్లకు చూసారు కదా, అటు DJD అని అలా ఉంది. సో అదన్నమాట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి బొమ్మలు వేయటం,
అదేవిధంగా పేర్లు రాయటం. మరిన్ని వివరాల కోసం కింద డిస్క్రిప్షన్‌లో నా నెంబర్ ఇస్తున్నానండి. ఆ నెంబర్‌కి కాల్ చేయండి. అన్ని వివరాలు క్లియర్‌గా మాట్లాడుకుందాము. వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేస్తారని ఆశిస్తూ మీ టీఎన్ఆర్.